దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా డాక్టర్ అత్యాచార ఘటన దర్యాప్తును స్పీడప్ చేసింది సిబిఐ. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్తో పాటు మరో 7గురికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహిస్తోంది. సంజయ్ రాయ్, మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, 4 జూనియర్ డాక్టర్లు, ఓ సివిల్ వాలంటీర్ను లై డిటెక్టర్ టెస్ట్ల కోసం తరలించింది. శనివారం నాడే సంజయ్కు పాలిగ్రఫీ టెస్ట్ చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు అధికారులు. ఢిల్లీ నుంచి వచ్చిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ టీం సమక్షంలో జైల్లోనే ఈ టెస్టు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో పాలిగ్రాఫ్ పరీక్ష కీలకం కానుంది. ఈ టెస్ట్తో ఈ కేసులో ఎంతమంది ప్రమేయం ఉందన్న విషయం తేలనుంది. ఇన్వెస్టిగేషన్లో నిందితులు, అనుమానితులు నిజం చెబుతున్నారా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ టెస్ట్ నిర్వహిస్తున్నారు అధికారులు. సాధారణంగా ఓ నిందితుడి మానసిక స్థితిని పసిగట్టేందుకు ఈ టెస్ట్ చేస్తారు. ఇందుకోసం 4 నుంచి 6 సెన్సార్లు వినియోగిస్తారు. ఆ వ్యక్తి చెప్పే సమాధానాలు అక్కడి మెషిన్లో రికార్డ్ అవుతాయి. ఆ సమాధానాల ఆధారంగా నేర నిరూపణ జరుగుతుంది.